ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభము జయము కలుగును గాక. ఆమేన్. దేవుడు మనకు ఈరోజు ఇచ్చిన వాగ్దానం కీర్తనల గ్రంథము 20వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచును గాక. ఆమేన్. దేవుడి వాగ్దానం మన జీవితంలో, మన కుటుంబంలో ఉన్న వారందరి జీవితంలో నెరవేర్చును గాక. అయితే దేవుడు నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరుస్తా అంటున్నారు. అయితే ఇది ఒక ఆజ్ఞగా, ఇది ఒక ప్రార్థనగా, ఇది ఒక వాగ్దానంగా మనం చూస్తున్నాం. అయితే మనకున్న ఆలోచన, మనకున్న కోరికను దేవుడు సిద్ధింపచేస్తాడా? మనకున్న ఆలోచనలన్నీ దేవుడు సఫలపరుస్తారా? అయితే మనకు ఒక ఆలోచన వచ్చింది. ఒక ఉదాహరణగా మనం ఏదన్నా బిజినెస్ చేయాలనుకున్నాము. దేవుడు దాన్ని బిజినెస్ పెట్టడానికి దేవుడు ద్వారాలు తెరుస్తారా? దేవుడు సహాయం చేస్తారా? దాన్ని సక్సెస్ చేస్తారా అన్నది మనకి ఎలా తెలుస్తుంది? దేవుడు మనకు వాగ్దానం చేశారు కదా, నీ కోరికని సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరుస్తా అన్నారు. అయితే మన కోరిక ఎలా ఉండాలి? మన ఆలోచన ఎలా ఉండాలి? మన కోరిక, మన ఆలోచన దేవునికి ఇష్టంగా ఉండాలి. అలాగే దేవునికి ఇష్టముగా కాకుండా మరి మనకు మంచిదిగా ఉండాలి, మనకు ఇష్టంగా ఉండాలి. చూసేవారికి, ఉపయోగపడే వారికి కూడా మంచిదిగా ఉండాలి, వారికి కూడా ఇష్టంగా ఉండాలి. అయితే మనకు ఇష్టం లేనివి కూడా కొన్ని మన జీవితంలో జరుగుతూ ఉంటవి. దేవునికి ఇష్టం లేనివి కూడా మనం కొన్నిసార్లు మనం చేస్తూ ఉంటాం. అయితే అవన్నీ దేవుని యొక్క ఆలోచనలా కాదు కదా. అయితే దేవుడు ఏమంటున్నాడు? మన యొక్క ఆలోచనలను, మన యొక్క నిర్ణయాలను దేవుడు సఫలీకృతం చేస్తా అంటున్నారు. అయితే మన ఆలోచన మొట్టమొదటిగా దేవునికి ఇష్టంగా ఉండాలి. తర్వాత మనం చేసే ఆలోచన మనకు శ్రేయస్సుగా ఉండాలి. అలాగే ఆ యొక్క ఆలోచన ద్వారా అనేకులు బ్రతకటానికి ఉపయోగకరంగా ఉండాలి. అటువంటి ఆలోచనలు మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మన ఆలోచనలను, మన యొక్క కోరికలను సిద్ధింప చేయడానికి దేవుడు ముందుకు వస్తారు. అందుకనే ప్రభువారు ఏమన్నారంటే, దేవుని దృష్టికే కాక మనుషుల దృష్టికి కూడా యోగ్యమైనవి చేయమని మనకు ప్రభువారు చెప్పారు. అయితే మనకొచ్చే ప్రతి ఆలోచనలు చూస్తే కొన్ని మంచివి ఉంటవి, కొన్ని చెడ్డవి ఉంటవి. అలాంటి అన్ని ఆలోచనలు దేవుడు నెరవేర్చడు. కానీ మంచి ఆలోచనలు, వాక్యానుసారమైన ఆలోచనలు, వాక్యానుసారమైన నిర్ణయాలు మనం ఎప్పుడైతే తీసుకుంటామో వాటిని దేవుడు స్థిరపరుస్తారు, సఫలీకృతం చేస్తారు. ఉదాహరణకి మనం బైబిల్లో ఎన్నో విషయాలు చూడొచ్చు. దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేశారు. దేన్ని బట్టి? వారి యొక్క భక్తుల యొక్క, వారి యొక్క ఉద్దేశాన్ని బట్టి, వారి యొక్క ఆలోచన శక్తిని బట్టి, వారి యొక్క తీసుకున్న నిర్ణయాలను బట్టి దేవుడు సఫలీకృతం చేశారు. అలాగే మన జీవితంలో కూడా దేవుడు మన ఆలోచనను, మన కోరికలను సిద్ధింప చేయాలంటే మన ఆలోచన దేవునికి ఇష్టంగా ఉండాలి. తర్వాత ఎవరికి నష్టం కలగకుండా ఉండాలి. మరి అలాగే మనకు ఉపయోగకరంగా ఉండాలి. మన ఆధ్యాత్మిక జీవితానికి, మన కుటుంబ జీవితానికి ఉపయోగపడేదిగా ఉంటే దేవుడు మన కోరికలను సఫలీకృతం చేస్తారు, మన ఆలోచనలు సఫలీకృతం చేస్తారు. ఇట్టి ఆలోచన రావాలంటే మొట్టమొదటిగా మనం ప్రతి ఒక్కటి దేవుని మీద ఆధారపడి, దేవుని యొద్ద విచారణ చేసి మనం మంచి నిర్ణయాలు తీసుకుంటే వాటిని దేవుడు సఫలీకృతం చేస్తారు. అట్టి ఆలోచన కూడా మనకు రావాలంట, ఆ ఆలోచన కూడా కలగజేసేది దేవుడే. కాబట్టి అటువంటి ఆలోచన మనకు రావాలన్నా, మంచి ఆలోచనలు రావాలన్నా దేవుని మీద ఆధారపడాలి, దేవుని ప్రకారంగానే మనం తీసుకోవాలి, వాటిని కూడా దేవుడే ఇవ్వాలి. కాబట్టి ఇట్టి ఆలోచన దేవుడు నీకు, నాకు, మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభము జయము కలుగునుగాక. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు యేసు నామములో తండ్రికే చెందునుగాక. ఆమేన్. ప్రభు నామములో అందరికీ వందనాలు.